ఉమ్మడి మేడ్చల్ మండలంలోని 297, 298, 299 డివిజన్లలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సులభంగా కాకుండా అత్యంత కఠినంగా మార్చిందని మాజీ డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రక్రియ వెనుక కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా మద్దతు ఇచ్చే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లను తగ్గించాలని రాజకీయ కుట్ర దాగి ఉందని విమర్శించారు. మంగళవారం గుండ్లపోచంపల్లి ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డివిజన్ అధ్యక్షులు హరివర్దన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రజా సమస్యల పరిష్కారానికి అనుభవజ్ఞులైన నాయకత్వం క్షేత్రస్థాయిలో పనిచేస్తోందన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే 43.6% పూర్తయిందన్నారు. ప్రతి ఓటు విలువైందని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి నివసిస్తున్న ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ వారి ఓటు హక్కులను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపడుతుందన్నారు. బీజేపీ కుట్రలను ప్రజల్లో ఎండగట్టి తిప్పికొట్టేందుకే కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గ డీసీసీ అధ్యక్షులు జంగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ పర్యవేక్షణలో పార్టీ శ్రేణులు ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల హక్కులను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తుందని హరివర్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉప అధ్యక్షులు బాలరెడ్డి, జిల్లా నాయకులు మహేష్ గౌడ్, సత్యనారాయణ, ఓబీసీసీఎల్ అధ్యక్షులు రవి ముద్రాజ్, డివిజన్ అధ్యక్షులు చాపారాజు, మల్లేష్ గౌడ్, సురేందర్ ముద్రాజ్, ఎల్లంపేట మున్సిపల్ అధ్యక్షులు విఘ్నేశ్వర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు రమణారెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, దేవా, కౌడె మహేష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. 297 డివిజన్, 298 డివిజన్, 299 డివిజన్స్ వీటికి సంబంధించి ఎస్ఐఆర్ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా బీజేపీ ఏ విధంగా అయితే కుయుక్తులతో ఎస్ఐఆర్ ప్రక్రియను స్టార్ట్ చేసిందో, ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది తప్పకుండా జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఈజీగా ఉండాల్సినటువంటి ప్రక్రియని చాలా కఠినంగా చేసి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు, బీజేపీ వైపు ఉండరనే ఉద్దేశంతో కఠినాటి కఠితరంగా ఈరోజు ఎస్ఆర్ ప్రక్రియని కఠినతరం చేయడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఓటుగా మలుచుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల యొక్క ఓటును తగ్గించినట్టయితే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రావడానికి వాళ్ళు ఒక రకమైనటువంటి చట్ట పరిధిలో ఉన్నటువంటి చట్టాన్ని కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళ చేతిలోకి తీసుకోవడం జరుగుతూ ఉంది. అయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మన సీనియర్ మంత్రులందరూ కూడా, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, ఉత్తమ్ కుమార్ అనుభవం ఉన్నటువంటి అన్ని చూసినటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి మనం దేనికి కూడా జరగట్లేదు. ఈరోజు ప్రతి బస్తీ నుంచి, ప్రతి డివిజన్ నుంచి, ఆ డివిజన్లో నుంచి ప్రతి బూత్ నుంచి ఈరోజు మనము బిఎల్ఏలను అపాయింట్ చేసుకొని ఈరోజు ఈ ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నాం. మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికీ 46.35% ఈరోజు నమోదు కావడం జరిగింది. ఇంకా పెద్ద మొత్తంలో జరగాల్సిన అవసరం ఉంది. అయినా కూడా మనకు ఓట్లు ఎందుకు తగ్గుతున్నాయంటే, మన ప్రాంతంలో పట్టణానికి దగ్గరన్నటువంటి మేడ్చల్ నియోజకవర్గం ఓట్లు తగ్గుతాయి. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి పుట్టకూటి కోసం, జీవనోపాధి కోసం వచ్చినటువంటి చాలామంది ఇక్కడ ఓటు ఇక్కడ ఉంటుంది. వాళ్ళ ప్రాంతాలలో, ఆంధ్రాలో కానీ, రాయలసీమలో కానీ, అదేవిధంగా తెలంగాణలో వివిధ గ్రామాలలో వాళ్ళ డబ్బులు ఓట్లు కూడా ఉంటాయి చాలా వరకు. మరి ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడే పూర్తిగా జీవనం కొనసాగిస్తే వాళ్ళు ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఓటును నమోదు చేసుకోవచ్చు. కానీ